నేను మీ మధునండి. ఈరోజు నేను తిరుపతిలో ఉండే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్‌నైతే విజిట్ చేశాను మధ్యాహ్నం. శనివారం పూట అవ్వటంతో. అయితే ఈయన ప్రస్థావనం 1950లో స్టార్ట్ అయ్యి వీళ్ళ ఫేమస్ ఫుడ్డు బుట్ట భోజనం, కుండలో పెరుగు ఇలాగ రకరకాల బ్రాంచులు స్టార్ట్ చేసినారు వీళ్ళు. నేనైతే తిరుపతిలో మూడవసారి ఇక్కడ తినటము. మేమెళ్ళేసరికే మధ్యాహ్నం అవ్వటంతో చాలా క్రౌడ్ ఉండింది. ఒక అరగంట వెయిట్ చేసినాక మనకంటూ ఒక టేబుల్ అంటూ వచ్చేసిందండి. పచ్చటి ఆకు దర్శనం ఇచ్చినాక ఆకుని క్లీన్ చేసుకున్న తర్వాత అరిటాకులు 2 రకాల స్వీట్లు అయితే ప్రదక్షిణమైనాయండి. ఒకటి క్యారెట్ హల్వా, ఇంకోటి సొరకాయ హల్వా. ఈ రెండిట్టు ప్రదక్షిణమైనాక వాటర్ బాటిల్ వచ్చిన తర్వాత ముందుగా పప్పుతో మొదలయ్యింది మన ఇస్తరాకుల్లో వడ్డించే వంటకాలు. చిన్నతనంలో మనం ఏదైనా పెళ్ళిళ్ళ గట్టర్లకు వెళ్ళినప్పుడు ఇలాగే పచ్చటి ఆకు మీద రకరకాల కర్రీస్తో నాకైతే చాలా ఇష్టం అలాంటి భోజనం తినడానికి. అయితే వీళ్ళు మొహమాటం పెట్టి చంపేస్తారు. తినేదానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఫుల్ భోజనం వచ్చి 300 అబోవ్ ఉంటుంది. అయితే మొహమాటం పెట్టి అది తినండి, ఇది తినండి అంటూ చాలా సతాయిస్తారు. ఆకుకూర పప్పు, మునక్కాయ పులుసు, వంకాయ, గుత్తు వంకాయి, ఫస్ట్ టైం నేనైతే గోంగూర గోబీ కాంబినేషను చాలా బాగా నచ్చిందండి నాకు. చిక్కుడుకాయ తాలింపు, ఒక ఉప్పు మిరపకాయ ఇచ్చినారు. రకరకాల పదార్థాలు ప్రదక్షిణం అవుతూ ఉంటే మనసుకి ఎంతో హ్యాపీ అనిపించింది. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు ఇలాంటి భోజనాన్ని వదలకూడదండి. తర్వాత పులిహోర వచ్చింది. ఆ తర్వాత మనకి శనివారం, ఆదివారం అవ్వటంతో పనస పొట్టుతో చేసే పలావ్ అయితే వచ్చిందండి. తినేదానికి కూడా బాగానే ఉంది. ఓకే. ఓకే. ఆ తర్వాత టమోటా రైస్ వచ్చిందండి. ఒక్కోటి మన ప్లేట్‌లోకి ప్రదక్షిణం అవుతూ ఉంటే, చూస్తూ ఉంటేనే 2 కళ్ళైతే సరిపోవట్లేదు కదా! వీట్లి కాంబినేషన్ గూడా వాళ్ళే చెప్తున్నారు. దానితో ఇదేసి కలపండి, దీంతో అదేసి కలపండి అని చెప్పి. ఆ తర్వాత మనకి పులిహోర అయితే ఎంత టేస్ట్ ఉందంటే, మనకి గుడికాడ పెట్టినట్టుగానే ఉంది. పలావ్ అయితే కొంచెం మనం ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి కొంచెం సంశయిస్తాం. టమాటో రైస్ మనం ఎప్పుడూ చేసుకునేదే కదా! దాని మీద పెరుగు పచ్చడి ప్రదక్షిణం అయింది. ఇంకా కానియండి మీ ఇష్టం అని చెప్పినారు. ఇంక మా ప్రయాణంలో అలిసి సొలిసి ఏ 3:00కో తిరుపతికి చేరిన మేము ఆకలి మీద ఉండటంతో మొదట్లో పులిహోరతో మొదలయ్యి పలావ్‌తో స్టార్ట్ చేసి పలావ్ కాంబినేషన్ నేనైతే గోంగూర, కాలీఫ్లవర్ కాంబినేషను నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రాసెస్ ఎట్టా అనేది నాకు ఒక్కరుంద మైండ్‌లోకొచ్చిందిలెండి. మనం చేసేసి మన వీడియోకి కూడా పెట్టేసేద్దాము. ఏమంటారు? అయిపోయిన తర్వాత ఖమ్మంగాను 1 బై 1 వెళ్తూ ఉంది. ఏసీ ఎయటం వల్ల ఎటు చూసినా కూడా చల్లటి గాలి శరీరానికి తగులుతూ తింటూ ఉంటే చిన్నతనాన్ని మళ్ళీ మనకి మన ముందర ప్రదక్షిణ చేసినట్టు. తర్వాత వైట్ రైస్ ప్రదక్షిణమైందండి. వైట్ రైస్ ప్రదక్షిణమైన తర్వాత 2 భాగాలు చేసుకోండి అని చెప్పారు. 2 భాగాలు చేసుకున్న తర్వాత ఒకదానికి పప్పుల పొడి, ఇంకో దానికి కారప్పొడి, ఇంకోటి మినప్పొడి, తర్వాత కందిపొడి ఇన్ని రకాలున్నాయన్నారు. అన్ని రకాలు వద్దులేండి మాకు 2 రకాలు వడ్డించండి అంటే పప్పుల పొడి, కరివేపాకు పొడి రెండిట్లకి సరిపోయేంత మనకి నెయ్యిని కూడా ఎక్కడ కూడా చిన్న చెయ్యి కాకుండా తినండి. మీకెంత కావాలంటే అంత వడ్డిస్తాము అని ఏది మిగిల్చకుండా తినండి అన్నట్టు మొహమాటం పెట్టేది. లాస్ట్ టైం 2 టైమ్స్ వెళ్ళినప్పుడు ఇంకో అంకుల్ గారైతే సతాయించేశారు తినేదాకా. నేను తినేదే పిట్ట భోజనం. ఆ పిట్ట భోజనానికి తినండి, తినండి అంటే నా వల్ల అవుతాదా? ప్లేట్‌లో సగం కర్రీస్ అయితే ఎళ్ళిపోయినాయి. తినేసినామనుకోండి. పప్పుల పొడితో ఇంకా మనము స్టార్ట్ చేద్దాము. పప్పుల పొడిని ఇంకొంచెం నెయ్యేసుకొని, నెయ్యి కన్నా నాకు తెలిసి నూనెతో కాంబినేషన్ పప్పుల పొడి బాగుంటాది. మీరెప్పుడైనా ట్రై చేసినారా? అప్పుడప్పుడు మన వీడియోస్‌లో ప్రదక్షిణం అవుతూనే ఉంటాయి.
ఇంకైతే మేము నంచుకోవటానికి వడియాలు తెచ్చిచ్చినారండి. ఇంకా 1 బై 1 ఇలాంటి కర్రీస్ అన్నీ మన ముందర ప్రదక్షిణమైతే, ఆహా! ఏమి రుచి అనరామై మరిచి, రోజు తిన్నా కూడా మోజే తీరనిది. మళ్ళీ రైస్ పెట్టించుకున్నాను. మళ్ళీ రైస్ పెట్టించుకున్నాక సాంబార్ వడ్డించుకున్నా. అద్భుత! బేసిక్‌గా నాకు ఆంధ్ర సాంబార్ అంటే చాలా ఇష్టం. మేము ఓన్లీ కందిపప్పు వేసుకొనే సాంబార్ చేసుకుంటాము. అందుకోసంగా దప్పలం, అప్పలం నంచుకొని సాంబార్ తింటూ ఉంటే వారేవా! చివర్లో వేడి వేడి రైస్‌కి చల్లారనిచ్చిన తర్వాత గడ్డ పెరుగు, అది కుండ పెరుగు తెచ్చి అలా వడ్డిస్తూ ఉంటే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేదు. దానికి ఆవకాయ ఇచ్చినారు. ఆవకాయ పెరుగు కలుపుకొని తినండి అన్నారు. ఇంకొంతమందికి పప్పేసాను, ఆవకాయ పప్పు, నెయ్యేసి కలుపుకొని తినండి అన్నారు. మనం కొంచెం వాటర్ వడ్డించుకున్నాం. ఎంత గడ్డ పెరుగు చూడండి. కమ్మటి గడ్డ పెరుగుకి కొత్తగా చేసిన ఆవకాయకి 2 కాంబినేషన్ యమ్మీ యమ్మీగా ఉంది కదా! ఇది నా ఇస్తరాకు అనుకోబాకండి. నా పక్కన ఇస్తరాకు. నేను తినే పిట్ట భోజనానికి అరాకొర తినేసి అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రెడిషనల్ పిక్ చూసి కింద వాళ్ళ స్వీట్ షాప్ ఉంటుంది. ఆ స్వీట్ షాప్ కాడికి వెళ్ళి సుబ్బయ్య గారి ట్రెడిషనల్ లుక్ వచ్చే హౌస్‌ని ఆడ డిజైన్ చేసుండు. అక్కడ ఒక 2 నిమిషాలు ఉండి వచ్చేసాను. బాయ్.